జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. సంజయ్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని అన్నారు. ఇక ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అక్కడ విచారణకు హాజరయ్యారు. ఆ నేపథ్యంలో క్లీన్ చిట్ ఇచ్చారు ప్రసాద్ కుమార్. సంజయ్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని ఆయన్ను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే పరిగణిస్తున్నామని తెలంగాణ స్పీకర్ తీర్పునిచ్చారు. సంజయ్పై అనర్హత కోరుతూ జగదీష్ రెడ్డి పిటిషన్ వేశారు. ఇక పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే 7గురికి స్పీకర్ క్లీన్ షీట్ ఇవ్వగా తాజాగా జగిత్యాల ఎమ్మెల్యేకు కూడా స్పీకర్ క్లీన్ షీట్ ఇచ్చారు. స్పీకర్ ఇచ్చిన తీర్పుపై జగిత్యాల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే, బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని కూడా అఫిడవిట్ ఇచ్చినట్లు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ బిల్లు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే నేను మద్దతు ఇస్తానంటూ కూడా ఆయన తెలిపారు. నేను ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీని అధిష్టానాన్ని విమర్శించలేదని, స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నాకు దూరంగా ఉందని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. నాది ఎలక్షన్ కోసం కాదు, అభివృద్ధి కోసం ఆరాటమని ఆయన స్పష్టం చేశారు. జగిత్యాల అభివృద్ధి కోసం సీఎం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను ఇక క్లీన్ చిట్ అనర్హత వేటు కొట్టినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్.